కోట్లాది హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభానికి కాంగ్రెస్ అధినేతలు వెళ్లడం లేదు. అగ్రనాయకురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ఆ పార్టీ లోక్సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అయోధ్య ప్రోగ్రాంకు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నేత జయరాం రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. రామ మందిర కార్యక్రమం పక్కా బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంగా మారిందని మండిపడ్డారు. మన దేశంలో శ్రీరాముని కోట్ల మంది ఆరాధిస్తారు. మతం ప్రజల వ్యక్తిగత వ్యవహారం. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్లు అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి. ఇంకా నిర్మాణంలోనే ఉన్న రామాలయాన్ని అవి ఎన్నికల కోసం తెరపైకి తెచ్చాయి. సోనియా, ఖర్గే, అధీర్ రంజన్లు 2019 నాటి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నారు. కోట్లాది రామభక్తుల మనోభావాలను గౌరవిస్తున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీల కార్యక్రమంగా మారిన ఈ ఈవెంట్ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరిస్తున్నారు అని కాంగ్రెస్ తెలిపింది. అయోధ్యకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపనుంది. లోక్సభ ఎన్నికలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్లకు చేతులారా ఆయుధాన్ని అందించిన కాంగ్రెస్ ఎన్నికల్లో హిందూ ఓటర్లకు మరింత దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన హస్తం పార్టీ తాను సెక్యులర్ అని చాటుకోవడానికి హిందూ ఓటు బ్యాంకు పోయినా పర్వాలేదని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉత్తర భారతాన్ని హిందుత్వ రాజకీయాలు శాసిస్తున్న నేపథ్యంలో అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడం పార్టీకి కీడు చేసే పనే. ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభానికి హాజరు కావాలని అయోధ్య ఆలయ ట్రస్ట్ సోనియా గాంధీని ఆహ్వానించింది. ఆమెతో పాటు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి తదితరులకు కూడా ఆహ్వానాలు పంపింది. సోనియా రామాలయ ప్రారంభానికి వెళ్ళినా వెళ్ళకపోయినా తమకు నష్టమే కలుగుతుందని పార్టీ వర్గాలు తర్జన భర్జనలో పడ్డాయి. మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సోనియా అయోధ్యకు వెళితే కాంగ్రెస్ హిందుత్వానికి అనుకూలమే అనే సంకేతాలు వెళ్తాయి. మైనార్టీ ఓటర్లు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. మణిపూర్ అలర్ల నేపథ్యంలో అయోధ్య ఇన్విటేషన్ కాంగ్రెస్ను మరింత ఇరకాటంలో పడేసింది. సెక్యులర్ ఇమేజీ ఉన్న కాంగ్రెస్ అతివాద హిందుత్వ పార్టీ అయిన బీజేపీని గద్దెదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో సోనియా హిందుత్వ రాజకీయాలకు కేంద్రమైన అయోధ్య రాముడి గుడికి వెళ్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతాయని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీనే అని మైనార్టీలు ఆశలు పెట్టుకున్నారని, సోనియా అయోధ్యకు వెళ్లి వాటిని భంగం కలిగించారని చెప్పారు. అయోధ్యలో కాషాయ జెండా రెపరెపల మధ్య మోదీ, అద్వానీ తదితరుల పక్కన సోనియా గాంధీని ఊహించుకోవడం కాంగ్రెస్ శ్రేణులకు జీర్ణమయ్యే అంశం కాదు. సోనియా హాజరైతే కాంగ్రెస్ కూడా కాషాయం తాణులో ముక్కలేనని ప్రజలు భావిస్తారని, ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకుకు చిల్లుపడుతుందని పార్టీ శ్రేణుల భయం. ఈ భయాలను దృష్టిలో ఉంచుకొని సోనియా అయోధ్యకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమనే తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో మోదీకి అదో ఆయుధంగా మారుతోంది. విదేశీయులకు హిందువుల మనోభావాలపై గౌరవం లేదని దాడి చేసే అవకాశం ఉంటుంది. సోనియా క్రైస్తవురాలని, ఇటలీ క్యాథలిక్ అని పాత చింతకాయ పచ్చడి విమర్శలను తెరపైకి తీసుకొస్తారు. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ను ఈ విమర్శలు ఇబ్బంది పెట్టేవే. భారత్ జోడో అంటూ పాదయాత్రల్లో గుళ్ళు గోపురాలు తిరుగుతున్న రాహుల్ గాంధీకి కూడా అయోధ్య ఆహ్వానం చావో రేవో అన్న సమస్యగా మారింది. అయోధ్య వివాదం ముగిసి ఆలయం నిర్మాణం పూర్తయినా బీజేపీ రాముడి పేరుతో హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయత్నిస్తోంది. సోనియా నిజానికి ఆలయాలకు, సంప్రదాయాలకు దూరం కాదు. తను మతం హిందూ మతమేనని ఆమె చాలాసార్లు చెప్పారు. 1998లో తిరుమల ఆలయాన్ని సందర్శించినప్పుడు తనకు హిందూ మతంపై విశ్వాసం ఉందని అఫిడవిట్ కూడా ఇచ్చారు. ఆమె క్రైస్తవురాలు కనుక ఆలయానికి రావద్దని అప్పట్లో నిరసనలు జరిగాయి. నా భర్త, నా అత్త పాటించే మతాన్నే నేను పాటిస్తున్నా అని ఆమె అప్పట్లో అఫిడవిట్లో రాశారు. భారతదేశంలో లౌకికత్వానికి హిందూ మతం హామీ ఇస్తుందని తర్వాత కాంగ్రెస్ కూడా ప్రకటించింది. సోనియా కట్టుబొట్టులో హిందుత్వాన్ని పాటిస్తుంటారు. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె హిందూ ఆచారాలను కొనసాగిస్తూ వస్తున్నారు. కుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. హిందూ మతంతో ఇంతగా మమేకమైనప్పటికీ ఆమె ఇటాలియన్ క్రైస్తవురాలేనని హిందుత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపుతున్న అయోధ్య రామాలయ ట్రస్టీలు సోనియాకు ఆహ్వానం పంపడం యాదృచ్ఛికమే. ఆలయ ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడడంతో కాంగ్రెస్ తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని పార్టీ భావిస్తోంది. తను పాటించే లౌకిక విలువలే తనను ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తాయని ధీమాగా ఉంది. ఈ ధైర్యంతోనే అయోధ్య ప్రోగ్రాముకు డుమ్మా కొడుతున్న కాంగ్రెస్ భవితవ్యం తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.